సార్ ఏఐ వల్ల అన్ని రకాల జాబులు పోతాయి అని భయపడుతున్న సమయంలో కొన్ని జాబులు మాత్రం సేఫ్ అంటున్నారు. అసలు సేఫ్ జోన్‌లో ఉన్నటువంటి జాబ్స్ ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఏఐ అనే దానితో అందరూ భయపడుతున్నారు. అసలు లే ఆఫ్లు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈవెన్ ఐఐటిఎన్ జాబులు ఎవ్వరికి కూడా అసలు ఉంటాయో లేదో తెలియదు అనమాట ఏఐ వచ్చిన తర్వాత. కానీ ఏఐ వచ్చిన తర్వాత ఐఐటీల కంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఐటీఐ అంటే మనకు తెలుసు 10th క్లాస్ తర్వాత ఐటీఐలో జాయిన్ అవుతారు. ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్య తరగతులు ఏదో ఇంకా డిగ్రీ ఎక్కువ కాలం విద్యాభ్యాసం కొనసాగించాలని 10th తర్వాత వెంటనే మనకి జాబ్ కావాలనుకున్న వాళ్ళు కొన్ని ఐటీఐ జాబుల్లో ఐటీఐ కోర్సుల్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. 1 or 2 years కోర్సులు మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రపంచం ఏఐ వచ్చిన తర్వాత ఐఐటిఎన్స్ కాదండి, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు కాదు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఐటీఐస్ రాబోతున్నాయి. అంటే ఐటీఐలు అధిగమించబోతున్నాయి అంటే అది నిజమని ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఐఐటిఎన్స్ చేసే అన్ని కోర్సుల్ని ఏఐ మింగేయబోతుంది. వాళ్ళకి ఎవ్వరికి కూడా జాబ్ సెక్యూరిటీ లేదు. ముఖ్యంగా ఐటీలు అన్నిటిని మింగైపోతుంది. కానీ ఐటీఐ కోర్సులు మాత్రం ఏఐ అనేది టచ్ చేయలేదు అనే ఒక నిపుణుల హెచ్చరిక, నిపుణుల యొక్క సూచనలు మనం గమనించాలి. వచ్చే కొన్ని సంవత్సరాలు, వచ్చే దశాబ్దాల్లో ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుందంటే ఐటీఐ కోర్సులు చేసి ఏసీ రిపేర్లు, ఫిట్టరో, ఎలక్ట్రీషియన్, ప్లంబరో, వెల్డరో, ఈ స్వింగ్ మిషన్ చూసేవాళ్ళు, వెహికల్ ఆటోమొబైల్ రిపేర్ చేసేవాళ్ళు, వీళ్ళని మాత్రం ఏ అనేది టచ్ అనేది కూడా చేయలేదని తెలుస్తుంది. ఈవెన్ ఎలా ఉండబోతుందంటే ప్లంబర్ జాబుల నుంచి, కార్పెంటర్ జాబుల నుంచి, ఏసీ రిపేర్ వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి అంటే శాలరీలు ఐఐటిఎన్స్ కంటే ఎక్కువ శాలరీలు వీళ్ళకి ఉండబోతున్నాయి అని కూడా తెలుస్తుంది. ఈవెన్ ఏఐ కోర్స్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ శాలరీస్ వీళ్ళకి ఉండబోతున్నాయని తెలుస్తుంది. వచ్చే కొన్ని సంవత్సరాల వేళకి కొరత ఏర్పడబోతుంది ఇండియాలో అనేది ఒక పెద్ద సంచలనం గొలిపే విషయం అనమాట. కాబట్టి నాకు తెలిసినట్టు ఐఐటిఎన్స్ కంటే ఐటీఐ కోర్సులు కూడా అదనంగా చేసుకోండి. ఐటీఐ కోర్సులు చేయడం వల్ల ఇప్పుడు చూడండి, మనం బెంగళూరులో వీటిలో మనం చూస్తున్నాం చాలా ఐటీ ఎంప్లాయీస్ అది వదిలేసి అగ్రికల్చర్గా రావడం, ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళిపోయి ఆటో డ్రైవర్లుగా మారడం, క్యాబ్ డ్రైవర్లుగా ఇప్పుడు యూబరో, ర్యాపిడో డ్రైవర్లుగా మారికి ఎక్కువ సంపాదించుకోవడం మనం చూస్తున్నాం. చిన్న చిన్న హోటల్స్ పెట్టడం, ఫుడ్స్ పండించడం, చిన్న మనం చూస్తున్నాం అనమాట. ఈ పరిస్థితి రాబోతుందంటే తప్పని 100% రాబోతుంది. ఈ భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల్లో ఏమైపోతుందంటే ఐఐటిఎన్ కోర్సుల కంటే, ఈ నీట్ కోర్సుల కంటే ఐటీఐలకి ప్రాముఖ్యత రాబోతుంది. వాటిలోనే డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ కొరత ఇప్పుడు ఇండియాని వేధించబోతుంది. అక్కడ ఇంకా చాలా కొరత ఉండబోతుందని సంచలనం. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఏఐ కోర్సుల మీద దృష్టి పెట్టండి. మీ ట్రాన్సిషన్ ఐటీ టు ఏఐ ఇలా వెళ్ళిపోవాలి. కానీ అదనంగా ఇక్కడ నుంచి ఏంటంటే ఏదో ఒక కోర్సు మీద డిపెండ్ అవ్వడం చాలా ప్రమాదం. ఏఐ ఎరాలో ఏం చేస్తుందో కూడా తెలియదు. కాబట్టి అదనంగా కొన్ని కోర్సులు పెట్టుకుని ఈ ఐటీఐ కోర్సులు కూడా కొన్ని అదనంగా ఎంబీఏలు వీటి బదులు ఐటీఐ కోర్సులు చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు 10th అయినోళ్ళు, ఇంటర్మీడియట్ అయినోళ్ళు ఐటీఐలో కూడా కొన్ని కోర్సులు పెట్టుకోవడం ఉత్తమం. 100% వాళ్ళకి జాబ్ ఉండి తీరుతుంది అనమాట. ఇండియాలో ఇప్పుడు పాపులేషన్ మనకు తీరుస్తాం, కార్మికుల జనాభా 100 కోట్ల మంది కార్మికులు 15 to 64 years. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్, జనాభా లాభం అంటాం. మరి ఈ జనాభా లాభంలో భారతదేశం ఏంటంటే ఈ ఫోకస్ అనేది కూడా ఐటీఐ కోర్సుని ఇంకా అధునాతనం చేయడం మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు చెప్పాలంటే ఇటు జపాను, జర్మనీ, స్కాండినేవియన్ కంట్రీస్, యుఎస్, నార్త్ అమెరికా ఈ కంట్రీల్లో నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ ఉంది, ఇంక్లూడ్ ఇజ్రాయెల్, రష్యా కూడా. భారతదేశం ఇప్పుడు కుదుర్చుకున్న సెపా ఏది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంటు, ఫ్రీ ట్రేడ్ ఏరియా అగ్రిమెంట్స్, ఇవన్నీ ట్రేడ్ డీల్స్ అన్నిటిలో కూడా ఈ గూడ్స్ సర్వీసెస్తో పాటు ఒక 3వ కాంపోనెంట్ ఒకటి పెడుతుందండి. అదేంటంటే ప్రొఫెషనల్స్, వర్కర్స్ మనం పంపించడం. మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇక తప్పదు. ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు, ప్రపంచంలో అన్ని దేశాలకు కార్మికులు కావాలి. ఇండియా ఐటీఐల మీద దృష్టి పెట్టి వీళ్ళని మీద పంపడం వల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఇండియా కూడా ఫోకస్ చేయాలి. ప్రతి ఇండివిజువల్ కూడా దీని మీద ఫోకస్ చేసుకుని ఐఐటిఎన్స్కి ప్రాముఖ్యత కంటే ఐటీఐలకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన రోజులు దగ్గర పడాయంటే 100% దగ్గర పడ్డాయి.